టమాటా రసం చేస్తున్నాను. నేను కుక్కర్లో ఒక 5 టమాటాలు అండ్ కొంచెం చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత పిప్పి అంతా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, హోమ్ మేడ్ రసం పౌడర్ అండ్ పసుపు అన్నమాట. స్టవ్ మీద గిన్నె పెట్టేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. పోపు వేగిపోయింది. ఇక్కడ టమాటా వేసేసుకున్నాను అన్నమాట రసము. ఇప్పుడు దీంట్లో మీకు రుచికి సరిపడే సాల్ట్, పసుపు, రసం పౌడరు, అలాగే కొత్తిమీర వేసేసుకొని ఇందులో కారం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో చేసిన రసం పొడిలోనే దాంట్లో ఆల్రెడీ రెడ్ చిల్లీ, మిరియాలు అవన్నీ, జీలకర్ర అవన్నీ యాడ్ చేసి ఇంట్లో చేసిన రసం పొడి కాబట్టి నేను కారం యాడ్ చేసుకొని, మీకు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే రసం అయిపోయినట్టే అన్నమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. స్వీట్నెస్ కోసం నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అన్నమాట. ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే టమాటా రసం రెడీ. 5 మినిట్స్ తర్వాత బాగా మరిగిపోయింది. సో నేను స్టవ్ ఆపేసేస్తున్నాను అన్నమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, టమాటా రసం రెడీ అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.